కృష్ణ చైతన్యం ఈ పదం మనం చాలాసార్లు విని ఉంటాం. అసలు దీని అర్థమేంటి? దీన్ని ఎందుకు ఆచరించాలి? మరి ముఖ్యంగా ఎలా ఆచరించాలి? ఈరోజు మనం ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకబోతున్నాం. మనందరం కోరుకునే ఆ శాశ్వతమైన ఆనందాన్ని ఇది నిజంగా ఇస్తుందా? పదండి ఈ ప్రయాణాన్ని కలిసి మొదలు పెడదాం. మన జీవితంలో దేనికోసం పాకులాడతాం చెప్పండి? అంతా సంతోషం కోసమే కదా? డబ్బు, మంచి ఉద్యోగం, బంధాలు, విజయాలు ఇలా ఎన్నో వాటిలో ఆనందాన్ని వెతుకుతూనే ఉంటాం. కాని గమనించారా? ఆ సంతోషం వస్తోంది, కాని కాసేపటికే మాయమైపోతుంది. మరి అసలు ఎప్పటికీ తరగని శాశ్వతమైన ఆనందమనేది ఒకటి ఉంటుందా? ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈరోజు ప్రయత్నం. సరే, మరి మనకు ఆ శాశ్వతమైన ఆనందం ఎందుకు దొరకట్లేదు? అసలు సమస్య ఎక్కడుంది? దీనికి సమాధానం తెలియాలంటే ముందు మనం ఇప్పుడు జీవిస్తున్న ఈ కాలాన్ని అర్థం చేసుకోవాలి. శాస్త్రాలు దీన్ని దోషాల సముద్రం అంటున్నాయి. ఏంటా దోషాలు? చూద్దాం. మనం జీవిస్తున్నది కలియుగం. శాస్త్రాల ప్రకారం ఇది గొడవలు, అశాంతి, కన్ఫ్యూజన్తో నిండిన కాలం. అందుకే కదా మన చుట్టూ చూస్తే శాంతి కన్నా అసంతృప్తే ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే మనసు ప్రశాంతంగా ఉండదు. సరిగ్గా ఇలాంటి పరిస్థితులే మనల్ని అసలు జీవితమంటే ఏంటి, దీని పరమార్థమేంటి అని లోతుగా ఆలోచించేలా చేస్తాయి. ఈ పరిస్థితిని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక కథ చూద్దాం. ఇది వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక గొప్ప రాజు కథ. ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన ఎందుకు అనే ప్రశ్నకు మనల్ని చాలా లోతుగా తీసుకువెళ్తుంది. ఈయన పేరు పరీక్షిత్ మహారాజు. మామూలు రాజు కాదు, యావత్ ప్రపంచానికి చక్రవర్తి. అధికారం, సంపద, కీర్తి దేనికి లోటులేదు. ఊహించుకోండి, అన్నీ మీ చేతిలో ఉన్నాయి. కాని ఒక్కసారిగా విధి ఆయన్ని ఒక పరీక్షకు గురిచేసింది. 7 రోజుల్లో చనిపోతావని శాపం తగిలింది. ఎంతటి చక్రవర్తి అయినా సరే మరణం ముందు తలవంచాల్సిందే కదా. ఇప్పుడు ఆలోచించండి, మనకి కేవలం 7 రోజులే టైం ఉంది అంటే ఏం చేస్తాం? చాలామంది తమ వాళ్లతో గడపాలనుకుంటారు, లేదా మిగిలిపోయిన కోరికలు తీర్చుకోవాలనుకుంటారు. కాని ఆ రాజు ఏం చేశాడో చూడండి. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన రాజ్యాన్ని, అధికారాన్ని, కుటుంబాన్ని అన్నింటినీ వదిలేశాడు. దేనికోసం? అసలైన సత్యం తెలుసుకోవడం కోసం. నిజంగా ఇది అసాధారణమైన నిర్ణయం. గంగా నది ఒడ్డున చేరిన గొప్ప గొప్ప ఋషులందర్నీ ఆయన అడిగింది ఒకే ఒక్క ప్రశ్న. అది నా రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అని కాదు, నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు అని కాదు. ఆయన అడిగింది, చనిపోబోతున్న ఒక వ్యక్తి చెయ్యాల్సిన అత్యంత ముఖ్యమైన పనేమిటి? చూడండి, ఆయన ఆందోళనంతా సంపద గురించి కాదు, తన ఆత్మ గురించి. మరి ఇంతటి ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం ఏంటి? ఆ ఋషులు ఏం చెప్పి ఉంటారు? ఆ సమాధానమే మనల్ని కృష్ణ చైతన్యం అనే ఒక అద్భుతమైన పరిష్కారం వైపు నడిపిస్తుంది. దాన్ని ఒక బహిరంగ రహస్యం అని కూడా అంటారు. కృష్ణ చైతన్యమంటే ఏదో కొత్త మతాన్ని స్వీకరించడం కాదు, లేదా మనల్ని మనం మార్చుకోవడం కూడా కాదు. సింపుల్గా చెప్పాలంటే భగవంతునితో మనకిప్పటికే ఉన్న సంబంధాన్ని తిరిగి గుర్తుచేసుకోవడం. ఇది మనలో నిద్రాణంగా ఉన్న ఒక శక్తిని మేల్కొల్పడం లాంటిది. ఎలాగైతే నిప్పుమీద ఉన్న బూడిదను ఊదితే మళ్లీ అగ్ని ప్రజ్వలిస్తుందో, అలాగే మనలో సహజంగా ఉన్న ఆ చైతన్యాన్ని బయటకు తీసుకురావడమే ఈ ప్రక్రియ. దీన్ని ఓపెన్ సీక్రెట్ అని ఎందుకంటారంటే, ఇందులో దాచిపెట్టిన ట్రిక్కులుగాని, రహస్యాలుగాని ఏమీ ఉండవు. అంతా మన కళ్ల ముందే ఉంటుంది. మనం చూసే ఆచరణ ఏదైతే ఉందో అదే మార్గం. అంటే ప్రాక్టీస్ చేయడమే దారి, గమ్యం కూడా అదే అనమాట. సరే, అంతా బానే ఉంది. కాని దీనిని ఆచరించడం వల్ల అసలు మనకొచ్చే లాభమేంటి? ఎందుకు చెయ్యాలి? సింపుల్. మనసికి ప్రశాంతత, జీవితంలో ఒక క్లారిటీ వస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మనం మొదట్లో మాట్లాడుకున్నాం కదా, ఎప్పటికీ తరగని నిజమైన ఆనందం దొరుకుతుంది. మనకు మంచి స్నేహితులు, సపోర్టివ్ కమ్యూనిటీ దొరుకుతుంది. బాధల నుండి బయటపడతాం. ఓకే, ఎందుకు చెయ్యాలో అర్థమైంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఎలా చెయ్యాలి? ఈ ఆనందాన్ని పొందడానికి 5 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. చూడండి, ఇవి చాలా సింపుల్. మొదటిది, భగవంతుని పవిత్ర నామాలను జపించడం. రెండోది, మనం తినే ఆహారాన్ని మొదట దేవుడికి సమర్పించి తినడం. మూడోది, భగవద్గీత లాంటి శాస్త్రాలను చదవడం. నాల్గోది, ఇలాంటి ఆలోచనలున్నవాళ్లతో అంటే భక్తులతో కలవడం.
ఇక 5ది ప్రేమతో సేవ చేయడం. ఈ 5 పనులు ఎవరైనా ఎక్కడైనా మొదలుపెట్టొచ్చు. 5 కూడా అత్యంత ముఖ్యమైనదిగా చెప్పబడింది హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం. శాస్త్రాల ప్రకారం ఈ కలియుగంలో మనసుని శుభ్రం చేసుకోడానికి, భగవంతునితో మన కనెక్షన్ని మళ్లీ ఏర్పరచుకోడానికి ఇంతకంటే సులభమైన ఇంకా శక్తివంతమైన మార్గం మరొకటి లేదు. అయితే మనం ఈ మార్గంలో స్థిరంగా ఉండాలంటే కొన్ని సపోర్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. వీటిని రూల్స్లా కాకుండా మనల్ని మనం కాపాడుకునే కవచాల్లా చూడాలి. మాంసాహారం తినకపోవడం మనలో కరుణను పెంచుతుంది. మత్తు పదార్థాలు తీసుకోకపోవడం మన ఆలోచనల్లో స్పష్టతనిస్తుంది. జూదమాడకపోవడం నిజాయితీని, ఇంకా కొన్ని నియమాలు పవిత్రతను కాపాడతాయి. ఇవి మన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వేగవంతం చేస్తాయి. సరే, ఎందుకు చేయాలో, ఎలా చేయాలో చూశాం. ఇప్పుడు చివరగా ఒక ముఖ్యమైన ప్రశ్న. అసలు ఈ మార్గం ఎవరికోసం? దీనికి ఎవరైనా అర్హులేనా? మనం మొదట్లో పరీక్షిత్ మహారాజు కథ చెప్పుకున్నాం కదా, ఆయనకు దొరికిన ఆ అవకాశమేదో పాతకాలం నాటి కథ కాదు. అది మనందరికి ఇవ్వబడిన ఒక ఓపెన్ ఇన్విటేషన్, ఒక బహిరంగ ఆహ్వానమన్నమాట. ఈ మార్గం కేవలం సన్యాసుల కోసమో లేదా గుడిలో ఉండే వాళ్లకోసమో కాదు. ఇది అందరికోసం. స్టూడెంట్స్, ఫ్యామిలీస్, ఉద్యోగాలు చేసే ప్రొఫెషనల్స్, పెద్దవాళ్లు, ఎవ్వరైనా సరే శాశ్వతమైన ఆనందం కావాలి అని కోరుకునే ప్రతి ఒక్కరి కోసం ఈ మార్గం తెరిచే ఉంది. వాళ్ల జీవితాల్లోనే ఉంటూ దీన్ని ఆచరించవచ్చు. మొత్తం ఈ విశ్లేషణను ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మనం జీవితాంతం ఇంకా ఏదో సంపాదించాలి, సాధించాలి అని పరిగెడుతూ ఉంటాం. కాని ఒకవేళ జీవితం యొక్క అసలైన ఉద్దేశ్యం కొత్తగా ఏదో సంపాదించడం కాకుండా మనం నిజంగా ఎవరో మరిచిపోయిన దాన్ని గుర్తు చేసుకోవడమే అయితే, ఒక్కసారి ఆలోచించండి.